హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్. ఈరోజు వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఏడబ్ల్యూఎస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే రీజియన్స్ అంటే ఏంటి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి అని. ఈ 3 టాపిక్స్ అనేవి మనకి క్లౌడ్ ప్రాక్టీషనర్కి మినిమం 1 వీక్ గైస్. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఈ 3 టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్. గైస్ మర్చిపోకుండా నోట్స్ మెయింటైన్ చేయండి గైస్. రీజియన్ అంటే ఏం లేదు గైస్, ఒక ఏరియా అనమాట. రీజియన్కి ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారు, ఒక ఊరు, ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్నే మనం రీజియన్ అనుకుంటాం అనమాట. ఆ విలేజ్లో ఎన్ని ఇల్లులు ఉంటాయి, ఒక ఇల్లు కానీ మోర్ దాన్ 2 ఇల్లులు ఉంటేనే ఒక విలేజ్ అవుతుంది. అలాగే ఏ రీజియన్ ఈజ్ ఏ జోగ్రఫికల్ ఏరియా. ఈచ్ రీజియన్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more అవైలబిలిటీ జోన్స్. ఒక విలేజ్ అనేది రీజియన్, దాంట్లో ఉన్న ఇల్లులు అవైలబిలిటీ జోన్స్, అంతే గైస్. ఏ రీజియన్ ఈజ్ ఏ జోగ్రఫికల్ ఏరియా. రీజియన్ అనేది ఒక జోగ్రఫికల్ ఏరియా, దాంట్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ అవైలబిలిటీ జోన్స్. అవైలబిలిటీ జోన్ అనేది డేటా సెంటర్. అంటే నేనేం చెప్పాను, అవైలబిలిటీ జోన్స్ అంటే ఇల్లులు. ఇంట్లో ఏముంటాయి, సామాన్లు అన్నీ ఉంటాయి. అంటే మనం స్టోర్ చేసుకునేవి అన్నీ ఉంటాయి, దేనికి దానికి అది ఉంటుంది అనమాట. అలాగే అవైలబిలిటీ జోన్ ఈజ్ ఎ డేటా సెంటర్. Basically, data center is a building that consists of servers. Servers can store data and files. చెప్పాను గైస్, అవైలబిలిటీ జోన్ అనేది ఒక డేటా సెంటర్ అనమాట. ఆ డేటా సెంటర్ అనేది ఒక బిల్డింగ్. అది దాంట్లో ఏమేమి ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ని యూజ్ చేసుకొని మనం ఫైల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటంటే, ఎడ్జ్ లొకేషన్స్ అనేవి మన కంటెంట్ని ఫాస్ట్గా క్యాచ్ చేయడానికి యూజ్ చేసేది ఎడ్జ్ లొకేషన్. మన కంటెంట్ని క్యాచ్ చేయడానికి ఒక సర్వీస్ని యూజ్ చేసుకుంటాయి. ఏంటంటే క్లౌడ్ ఫ్రంట్ అండ్ సిడిఎన్. ఎడ్జ్ లొకేషన్స్ ద్వారా మనకి లో లేటెన్సీ ఉంటుంది అనమాట. ఫాస్ట్గా యూజర్స్కి రీచ్ అయ్యిద్ది మనం. అండ్ ఈ సిడిఎన్ అండ్ క్లౌడ్ ఫ్రంట్ అనేది ఇంకో వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. అర్థమైంది కదా. రీజియన్, అవైలబిలిటీ జోన్స్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్. ఎడ్జ్ లొకేషన్స్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఒక వెబ్సైట్ని ముంబైలో లాంచ్ చేశాను గైస్. అంటే నా రీజియన్ ముంబై అని పెట్టా. ఆ ముంబైలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఫస్ట్ ముంబై, ఇప్పుడు అమెరికన్ యూజర్ యూజ్ చేస్తున్నాడు దాన్ని. అమెరికన్ యూజర్ టైప్ చేస్తాడు. నేను ఒక వెబ్సైట్ ఏంటి, మల్లీశ్వరి మూవీ. ఆ వెబ్సైట్ని అమెరికా అతను ఫస్ట్ టైం తీసుకున్నాడు. ఆ ఫస్ట్ యూజర్కి క్లిక్ చేసి యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ యూజర్కి కొంచెం టైం పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ యూజర్కి ఆ ఎడ్జ్ లొకేషన్లో ఆ కంటెంట్ని, ముంబై నుండి అమెరికాకి ఆ కంటెంట్ వచ్చింది, దాన్ని స్టోర్ చేసుకొని సెకండ్ యూజర్ కానీ అడిగాడు అనుకో, డైరెక్ట్ అమెరికా నుండే మనకి కంటెంట్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ యూజర్కి అక్కడ నుంచి ముంబై టు అమెరికాకి వచ్చింది అనమాట. సెకండ్ యూజర్కి అమెరికా నుండే యూజ్ చేసుకోవచ్చు కంటెంట్ని. అంటే కంటెంట్ని క్యాచ్ చేసుకుంటుంది గైస్. అట్లా కంటెంట్ని క్యాచ్ చేసుకోవడానికి టూ సర్వీసెస్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న 2 సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు. ఒకటి క్లౌడ్ ఫ్రంట్, ఇంకోటి సిడిఎన్. వాటి రెండింటి గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇది మొత్తం స్క్రీన్ షాట్, మెయిన్గా నోట్స్ మెయింటైన్ చేయండి గైస్. ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో తెచ్చాను. రీజియన్ అంటే ఇది ఒక రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఇది గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఎల్లో డాట్స్ అన్ని రీజియన్స్ గైస్. ఇంకా నాకు 1 వీక్ బ్యాక్ అనుకుంటా మెయిల్ వచ్చింది గైస్. త్వరలో మన హైదరాబాద్లో కూడా ఇంకో రీజియన్, ఏడబ్ల్యూఎస్ వాళ్ళది ఒక రీజియన్ ఉండబోతుంది. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అమెజాన్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళది రీఇన్వెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దానికి ఫ్రీనే అనమాట. ఎన్రోల్ అవ్వండి గైస్, తినండి. అండ్ గైస్, నేను మీకు ఒక బిట్ చెప్పడం మర్చిపోయాను. ఇది పక్కా గైస్, మా ఫ్రెండ్స్ రాశారు, క్లౌడ్ ప్రాక్టీషనర్ ఎగ్జామ్ రాశారు. నేను ఇక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేస్తాను. రాశారు, వాళ్ళకి ఇదే బిట్ వచ్చింది, నాకు ఇదే బిట్ వచ్చింది. ఈ బిట్ మాత్రం కన్ఫర్మ్ గైస్. ఏంటంటే ఎడ్జ్ లొకేషన్స్ గ్రేటర్ దాన్ అవైలబిలిటీ జోన్స్ గ్రేటర్ దాన్ రీజియన్స్. అంతే గైస్. అవైలబిలిటీ జోన్స్ ఎక్కువ ఉంటాయా, ఎడ్జ్ లొకేషన్స్ ఎక్కువ ఉంటాయా, రీజియన్స్ ఎక్కువ ఉంటాయని బిట్ వస్తుంది గైస్. అండ్ ఏవి తక్కువ ఉంటాయని కూడా వస్తుంది. మనకి ఎప్పుడైనా ఎక్కువ ఉండేది ఎడ్జ్ లొకేషన్స్, దాని తర్వాత అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, దాని తర్వాత
రీజియన్స్ ఉంటాయి గైస్. అర్థమైందా? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఊరు అనేది ఒక్కటే ఉంటుంది, అంటే రీజియన్ అనేది ఒక్కటే ఉంటుంది అనమాట. ఊర్లో ఇల్లులు ఎక్కువ ఉంటాయి, ఇల్లులో జనాలు, ఎడ్జ్ లొకేషన్స్ అంటే జనాలు, అంటే ఎంతమంది మనుషులు ఎక్కువ ఉంటారు. అర్థమైంది కదా గైస్? ఒక ఇల్లులు ఫస్ట్, ఒక ఊరు అనేది ఒకటే ఉంటుంది, ఇల్లులు తక్కువ ఉంటాయి, తర్వాత ఇళ్లలో మనుషులు, అలా ఒక ఇంట్లో మనుషులు 4-5 ఉంటారు. అర్థమైంది కదా గైస్? అంతే గైస్, ఎడ్జ్ లొకేషన్స్. నెక్స్ట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంతకు ముందు పెట్టిన వీడియోస్ కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి గైస్. ఇన్ కేస్ ఎవరికైనా నోట్స్ కానీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో మీ మెయిల్ని సెండ్ చేయండి. ఆ మెయిల్లో నేను మీకు నేను మీ మెయిల్కి నోట్స్ సెండ్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా మన వీడియోస్ని కానీ ఫాలో చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మీకు నచ్చినట్లయితే కంటెంట్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్లౌడ్ ప్రాక్టీషనర్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి షేర్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. బై బై.